ఒక పని మనిషి కావాలి, పార్ట్నర్ కాదు. యు ఆర్ మేల్ చావెలిస్ట్. అరే ఏందిరా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు? ఇవన్నీ ఏందిరా? అంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా మంద అవ్వకుండా సిగరెట్ తాగకుండా ఇక్కడ కూర్చున్నావా? నువ్వేమైనా అర్జున్ రెడ్డి అనుకుంటున్నావా? అరే నువ్వు యూఎస్ నుంచి వచ్చినావంటే ఎవడన్నా నమ్ముతాడరా? నీ హాలత్ ఎట్లుందో చూసుకున్నావారా? అరే మామా, నువ్వేం బాధపడకరా. దానికన్నా కత్తి లాంటి అమ్మాయిని నువ్వు వెతుక్కుంటూ వస్తుందరా. అరే లైట్ తీసుకోమమ్మా. హైదరాబాద్ సంగతులేంట్రా? ఏం పెద్దగా లేవు మామ. ఈ కరోనా వచ్చి అందరిని ఇంట్లో కూర్చోబెట్టేసింది. హీరోలు వంటలు చేస్తున్నారు, హీరోయిన్లు ముక్కలు నాడుతున్నారు, డైరెక్టర్లు ఓటీటీలో మూవీలు రిలీజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు కాలాన్ని కష్టంగా గడుపుతున్నారు. చైనా వాడు ఏం తిన్నాడో గాని ప్రపంచానికి చలువు పట్టేసిందిరా. యుఎస్ లో కూడా అంతేరా, ఎవ్వరూ వినట్లేదు. మేము కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. అసలు రోజు ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. చాలా రొటీన్ అయిపోయింది లైఫ్. అందుకే అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ 2 months ఇక్కడే ఉంటా. నాకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. ఈ కరోనా టైంలో ఖర్చులు కూడా కలిసి వస్తాయని చెప్పి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నావు కదా. అయినా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావారా అమ్మాయిల్లో? ఏం పెద్దగా లేవురా. అందంగా ఉండాలి, బీటెక్ వరకు చదువుకొని ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, మోడర్న్ ట్రెండ్స్ని ఫాలో అవుతూ ఇంటి పనులన్నీ చూసుకుంటూ అమ్మని సరిగ్గా చూసుకుంటే చాలరా. అంతేనా? అమ్మాయిలు నువ్వేమైనా అలెక్సా సిరి అనుకుంటున్నావారా? నువ్వు అడిగినవన్నీ చేసి పెట్టడానికి. ఈ రోజుల్లో అమ్మాయిలు అట్లా లేరు, సినిమాల్లో కూడా లేరు. నువ్వు ఏదో ఒకదానికి ఫిక్స్ అయిపో. అందం ఆర్ అనుకువ, ఏదో ఒకటి. చూద్దాం లేరా, ఎవరో ఒకరు ఉండకపోరా. అయినా నువ్వు ఆ గడ్డం జుట్టు ఏంట్రా అంతగా పెంచేశావు? ముక్కురా. మొక్కు దేనికిరా? నీకు పెళ్ళైతే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుందాం అనుకున్నా. ఆపరా, నీ పెళ్ళ నాదా? ఆ 19 hours ఫ్లైట్లో తలనొప్పి పట్టేసింది. కొంచెం పక్క కాపుకో, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుందాం. నాన్న విజయ్. అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను నాన్న. నువ్వు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యావా? ఎలా జరిగింది నీ జర్నీ? యా అమ్మా, నేను బానే ఉన్నానమ్మా. కిషోర్ వచ్చాడు, పికప్ చేసుకున్నాడు, అంతా బానే జరిగింది. హోటల్కి వెళ్ళి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. అన్నట్టు రాఘవరావు గారి అమ్మాయి గురించి నీతో మాట్లాడాలి. రూమ్కి వెళ్ళాక ఫోన్ చేస్తావా? ఓకే అమ్మా. అమ్మా, నాకు ఇవే, నేను మాట్లాడతా అన్నయ్యతో. అలాగే నాన్న. హోటల్ రూమ్కి వెళ్ళాక చేస్తానన్నాడు, అప్పుడు మాట్లాడదు గానిలే. సరే. అమ్మాయిలు నువ్వేమైనా అలెక్సా సిరి అనుకుంటున్నావారా? నువ్వు అడిగినవన్నీ చేసి పెట్టడానికి. ఈ రోజుల్లో అమ్మాయిలు అట్లా లేరు. నువ్వు అనుకున్న క్యారెక్టర్లు సినిమాల్లో కూడా లేరు. వాళ్ళు అందం ఆర్ అనుకువ, ఏదో ఒకటి. అమ్మా. హలో నాన్న, రెస్ట్ తీసుకున్నావా? ఏమన్నా తిన్నావా? అమ్మా, తిన్నాను. సరే కానీ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ కొంచెం వర్క్ ఉందమ్మా, అది కంప్లీట్ చేసుకొని సండే వస్తాను. ఓకేనా? సరేరా, నీ టేస్ట్కి తగ్గ అమ్మాయిని చూశాను.
ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, మోడర్న్ గా కూడా ఉంది. ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ అక్కడే హైదరాబాద్లోనే ఉందంట. ఒకసారి ఆ అమ్మాయిని కలువునన్నా, వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు. సరే అమ్మా, రేపే కలుస్తా. హా. ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేసాయి. కానీ అమ్మా, నీకు నా టేస్ట్ తెలుసు కదా, నో కాంప్రమైజ్. ముందు నువ్వు ఆ అమ్మాయిని చూడరా బాబు, తర్వాత నీ ఒపీనియన్ చెప్పు. సరే అమ్మా. టైంకి తిను. ఉంటాను. ఏంద్రా ఇది? ఇన్ని కాల్స్ వచ్చాయి, ఏం నిద్రరా వీడిది. హే, ఇస్ దిస్ హారిక? ఐఎమ్ విజయ్ అండి. మై మామ్ హ్యాస్ షేర్డ్ యువర్ నంబర్. Wanted to have a quick chat today or tomorrow if you are free. Oh, okay. Evening 8 p.m. Mustang Pub? Okay, sure. Okay, we'll catch up there. Sure. Bye for now. ఏంద్రా పబ్బు అంటున్నావు? పార్టీ ఏమని ఇస్తున్నావా? పెళ్లి చూపులు రా. పబ్బులో పెళ్లి చూపులేందిరా? ఎంత యుఎస్ నుండి వస్తే మాత్రం పబ్బులో పెళ్లి చూపులేందిరా? నేను కాదురా, అమ్మాయి పిలిచింది. యాక్చువల్లీ ఐ లైక్ హర్ బోల్డ్నెస్. వెళ్ళి చూద్దాం. ఏమో, చూద్దాం. అరే అమ్మాయి పబ్బులో పిలుస్తున్నది ఎట్లుంటుందో ఏమోరా. అరే ఈ ముందురా పబ్బు చాలా బాగుంది. యుఎస్ కూడా ఇట్లే ఉంటాయి ఆల్మోస్ట్. ఏరా, మనం మరీ తొందరగా వచ్చామా? లేకిగా మళ్ళీ వెళ్ళి స్టైల్గా వద్దామా? ఏం కాదురా, అమ్మాయిల్ని కలిసేటప్పుడు టైంకి రావాలి. మూసుకొని కూర్చో. నాకు కొంచెం టెన్షన్గా కూడా ఉంది. టెన్షనా? అరే నువ్వు అమ్మాయిని చూడ్డానికి వచ్చావురా, గూగుల్లో జాబ్ ఇంటర్వ్యూకి కాదురా. అరే టెన్షన్ పడకు మామ, బిందాస్గుండ్రా. టెన్షన్ ఏమైనా ఉంటే అమ్మాయి వాడాలి గాని నువ్వేందిరా? విజయ్. హాయ్. అరే హాయ్. ఏముందిరా? హీస్ మై ఫ్రెండ్ కిషోర్. హలో. లైఫ్ సెట్టిగా. అరే మీరు మాట్లాడుతుండండి, ఓకే రా. నేను ఏదైనా ఆర్డర్ చేసి వస్తా. మీరు కూర్చోండి. హోప్ యు హారిక. Yes, I'm Harika, Ragharav's daughter. Okay. I spoke to you on the phone. Would you like to have anything? Yes, chilled beer, please. Oh, okay. Excuse me. It's a nice pub. బాగుంది కదా? Yes, I regularly come here and enjoy the music and environment is electrifying. మీ గురించి చెప్పండి, ఏం చేస్తుంటారు యుఎస్లో? I'm an IT project manager based out of Texas, Austin. అక్కడే లాస్ట్ 3 years నుండి ఉంటున్నాను. I get around 90K. What about you? I'm a fashion designer and fashion shows ads కూడా చేశాను, మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాను. మీ అంత కాకపోయినా I will get good amount for assignments. Oh, నాకంటే మీరే బెటర్ అన్నమాట. అదేం లేదు. ఓకే చెప్పండి, మీ టేస్ట్ ఏంటి? I'm simple and normal outgoing kind of guy with simple requirements. Requirements? Don't talk like a project manager to me. Huh? I'm not your client. Not really. I'm not like that. I'm looking for... Thank you. Cheers.
So basically, you are looking for an educated housemate, rather your partner. Am I right? Actually, I'm looking for a modern girl who can take care of my home and my parents. That's it. That's why I don't like IT guys. Always they are in their own world. No. I don't mean that. I'm looking for a girl who can meet the expectations of the society. That's really important, you know. What is expected by society? అంటే మీన్స్ వంటింట్లో అండ్ బెడ్రూమ్లో రిస్ట్రిక్ట్ కావాలనుకుంటున్నారు. ఈజ్ దట్ యూ మీన్? No. What I mean. Actually, what I mean. ఐ అండర్స్టాండ్ వాట్ యూ మీన్. No. సో మీకు ఒక పని మనిషి కావాలి, పార్ట్నర్ కాదు. యు ఆర్ మేల్ చావనిస్ట్. సారీ, ఐ డోంట్ మీన్ టు హర్ట్ యూ. సమ్ టైమ్స్ మన సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ చూస్తుంటే చిరాకు పుడుతుంది. అందుకే అలా రియాక్ట్ అయ్యాను. అయ్యో బాబోయ్, మనం ఆడుకుంటుంది కదా. మీరు డెఫినెట్లీ సుత్తి కొడవలే. అంటే అదే అండి కమ్యూనిస్ట్ అని. నిజం చెప్తే లెఫ్టిస్ట్, ధర్మం మాట్లాడితే రైటిస్ట్ అంటారు. కానీ నేను ఫెమినిస్ట్. ఐ లైక్ ఈక్వల్ రైట్స్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. యా, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. యా, ఓకే. షల్ వి గో అవుట్? ఇక్కడ చాలా నాయిసీగా ఉంది. బట్ ఐమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ప్లేస్ అండి. ఓకే, డోంట్ వరీ మ్యాన్, మిమ్మల్ని ఎవరు ఎత్తుకపోరు. లెట్స్ మూవ్ ఆన్. ఓకే. చెప్పండి ఇంకా. డూ యూ హ్యావ్ ఎనీ గర్ల్ ఫ్రెండ్స్? ఐ మీన్, ఆర్ యూ ఇన్ ఎనీ రిలేషన్షిప్? టెల్ మీ. ఐ డోంట్ మైండ్. No, I did not had time for that. నైస్ యాక్చువల్లీ. మీలా చాలా తక్కువ మంది ఉంటారు. ఐ లైక్ యువర్ ఇండిపెండెంట్ వే ఆఫ్ థింకింగ్. You might like it, but not everyone. They wanted to have my kind of girl outside, but not in their life. You're too bold, Andy. At the same time, what you said is true, Andy. Do you smoke? Yes, I do smoke, but in public places and అమ్మాయిల ముందు I don't smoke, Andy. సిగరెట్ తాగాలంటే గర్ల్స్ గడితే గుడ్డు అంటావు. తాగాలనిపిస్తే తాగటమే. దట్ ఈస్ మై వే. నౌ యు ఆర్ ఫోర్సింగ్ మీ నాట్ టు స్మోక్, బట్ ఐ డోంట్ కేర్. Huh? No, you can go ahead. You can smoke, but public places ఇంకా అమ్మాయిల ముందు it's illegal, I think. That's why I said no. ఓకే, ఐ లైక్ యువర్ థియరీ, బట్ హోప్ యూ డోంట్ మైండ్ No, ఇఫ్ ఐ డూ. you can go ahead. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? అది ఒక చాలా పవిత్ర బంధం. గాడ్స్ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ అబౌట్ ఇట్. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం, వాళ్ళ అభిప్రాయాల్ని, డిసిషన్స్ని రెస్పెక్ట్ చేయడం, వ్యూస్ని, దట్స్ కాల్డ్ మ్యారేజ్. నాకైతే అది ఒక బంధం మాత్రమే. ఇట్స్ అ కాంట్రాక్ట్ అండ్ బైండింగ్. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ సర్వింగ్ పేరెంట్స్? It's another blocker and bandage for me to growth. I think it's too late. You might want to go home. Yeah, sure. Let me call my driver. హలో డ్రైవర్, వచ్చి పిక్ చేసుకో. యా, వస్తానన్నాడా? మా మదర్ మీ ఫాదర్ కాల్ చేసి మాట్లాడుతుంది. ఓకే, మీ టూ. ఐఎమ్ నాట్ టూ వరీడ్ అబౌట్ గెటింగ్ మ్యారేజ్. బాయ్. కిషోర్ వచ్చేసాయి. కమ్ ఫాస్ట్.
ఎంత టైం అయిపోయింది, విజయ్ లేచాడో లేదో. హలో అమ్మా. ఏ నాన్నా, ఇంకా నిద్ర లేవలేదా? లేచానమ్మా ఇప్పుడే. సరే నేను కాల్ చేస్తాను. సరే అయితే ఫ్రెష్ అప్ అయ్యి. మర్చిపోకుండా చెయ్యి. సరే అమ్మా. ఏరా, రాత్రి నిద్ర మంచిగా పట్టిందా? ఏమోరా, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మోడర్న్ అమ్మాయి అనుకున్నా కానీ మరీ ఇంత మోడర్న్గా అనుకోలేదు. లైఫ్ అంట, బస్ జర్నీ అంట, బాబోయ్. యుఎస్లోనే అనుకున్నా, ఇండియాలో కూడా ఇలానే ఉన్నారా? ఇండియా యూఎస్ కాదురా, అమ్మాయిలందరూ చేంజ్ అయ్యారు, నువ్వు తప్ప. ఏమోరా, అదే కన్ఫ్యూజన్గా ఉంది. అదే కదరా నేను మొత్తుకుంటుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. చివరికి నీ బ్రతుకు కోట్లు కచేరీలు అవుతుంది. చూసుకో మళ్ళా. ఏమోరా, అదే కన్ఫ్యూజన్గా ఉంది. అరే మామ, కాఫీ ఆర్డర్ చేయరా, ఫ్రెష్ అయ్యి వస్తా. సరేరా. హలో అమ్మా. ఏనాన్నా, ఫ్రెష్ అయ్యావా? బ్రేక్ఫాస్ట్ చేసావా? ఇప్పుడే ఆర్డర్ చేశానమ్మా, వస్తుంది. సరే కానీ నిన్న నేను చెప్పిన అమ్మాయిని కలిసావా? ఎలా ఉంది? కలిశాను, చాలా బాగుంది. కానీ కానీ ఏంట్రా? అదేం లేదమ్మా, అమ్మాయి చాలా బాగుంది. మోడర్న్గా కాదు, అల్ట్రా మోడర్న్గా ఉంది. అంత మోడర్న్గా ఉన్న అమ్మాయి మన ఇంట్లో సెట్ అవుతుందా లేదా అని డౌట్. నువ్వన్నట్టే మోడ్రన్ అమ్మాయినే చూశాను కదా, నీకు నచ్చుతుందని. హారికనా? అమ్మరా. ఓ అమ్మనా? అయితే అదే అమ్మా, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. చూడన్నా, తొందర ఏం లేదురా, ఇంకొంచెం టైం తీసుకో, బాగా ఆలోచించే చెప్పు. సరే అమ్మా, ఊరికొచ్చాక డిస్కస్ చేద్దాం. అవును, నువ్వు ఊరికి ఎప్పుడొస్తున్నావు? ఇక్కడ కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, ఫ్రెండ్స్ని కూడా కలవాలి. ఈ 2 పనులు చేసుకొని సండే వస్తానమ్మా, సరేనా? సరే నాన్నా, దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించుకో. సరే అమ్మా. సరే, జాగ్రత్తగా వచ్చే నాన్నా. సరే, బాయ్ మరి. అమ్మా, ఎలా ఉన్నావు? రా నాన్నా, రా. చల్లగా ఉండు నాన్నా. ఏ అన్నయ్య, హాయ్, ఎలా ఉన్నావు? హౌ ఆర్ యు? సరే అమ్మా, ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. వెళ్ళు నాన్నా, నీ రూమ్లోకి వెళ్ళు. ఎలా ఉందిరా హైదరాబాద్ హారిక? నాన్నా, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏమైందిరా, ఏమైనా ఆలోచించావా? బాగున్నావా కిషోర్? ఉండు, బాగున్నా. కాఫీ తీసుకొస్తాను. ఇందాకనే దాయిసి వచ్చిన, ఇప్పుడు ఏమొద్దు. హాయ్ కిషోర్. హాయ్. సరే, నీతో అయినా ఏదైనా విషయం చెప్పాడా? నేను అదే సస్పెన్స్ తో వస్తున్నా. ఏరా విజయ్, ఏం డిసైడ్ చేసావు? ఏం చెప్దాం వాళ్ళకి? ఇంకా కన్ఫ్యూజన్ పెరిగిందమ్మా. ఏం డిసైడ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా అంటే ఎలారా? ఏదో ఒకటి చెప్పాలి కదా వాళ్ళకి. అమ్మాయిని చేసుకోరా, బానే ఉందిగా. అయితే నువ్వు చేసుకోరా. ఒరేయ్, ఇక నా జీతం మొత్తము మేకప్లకి డ్రెస్లకే పెట్టాల్సి వస్తుంది. ఆ అమ్మాయికి నీలాంటి ఎన్ఆర్ఐ అయితేనే సరిపోతుంది. అబ్బా నువ్వు ఆగరా కిషోర్, అలా అంటే ఎలారా? పోనీ రాఘవరావు గారికి 2వ కూతురుందంట, ఆ అమ్మాయిని చూస్తావా? 2వ కూతురా? రాఘవరావు వీడి కొరకే కూతురని కన్నట్టుందిగా. అయ్యో, 2వ కూతురా? ఆ అమ్మాయి ఎలా ఉంటుందో. ఈ అమ్మాయిని కూడా చూస్తే పోలా, ఊరికొచ్చిన ఖర్చులు కలిసి వస్తాయిగా. నువ్వు ఆగరా.
సరే అమ్మా, నీ ఇష్టం. సరే సరే, అలా అయితే నేను ఫోన్ చేసి కనుక్కొని చెప్తాను. అవును, నా గిఫ్ట్ ఏది? గిఫ్టా? తీసుకొచ్చా. అరే నా బాటిల్ లేదురా. వావ్, థ్యాంక్స్ రా. ఎంజాయ్. నేను కాన్ఫిగర్ చేసుకుంటా. ఓకే. ఆ, ఆ, అలాగేనండి, నేను చెప్తానండి తప్పకుండా. ఒరే విజయ్, రేపొద్దునే వాళ్ళందరూ ఊరెళ్తున్నారంట. ఆ అమ్మాయి మాత్రం గుళ్ళో వచ్చి నిన్ను కలుస్తానంది. నువ్వు ఒకసారి వెళ్ళి అమ్మాయిని చూడరా. నీకు నచ్చిందే అనుకో, నేను ఇంటికెళ్ళి మాట్లాడతాను. ఆ? ఓకే. అమ్మయ్యా. ఏం కాంట్రాస్ట్ రా, అక్క పబ్బులో చెల్లెల గుడిలో. వా, దండం పెట్టాలా బాబు మీకు. మీరు గాయత్రమ్మ గారి అబ్బాయి విజయ్ కదా? అవును. మీరు? నేను రాఘవరావు గారి అమ్మాయి గీతికని. ఓ, కూర్చోండి. మీరేం చేస్తుంటారు? నేను యుఎస్లో ఉంటూ అక్కడే జాబ్ చేస్తున్నాను. బాగానే ఎర్న్ చేస్తున్నాను. మరి మీరు? నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాను. దగ్గరలోని ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. శాలరీ సరిపోయేంత వస్తుంది. ఐఎమ్ హ్యాపీ హియర్ విత్ మై పేరెంట్స్. కొన్ని రోజుల క్రితం నేను మీ సిస్టర్ని కలిశాను. తను ఎగ్జాక్ట్లీ మీలాగే ఉంది. షీ లుక్ సిమిలర్ టు యూ. మేము ట్విన్స్. ఓ, ఇస్ ఇట్? అన్బిలీవబుల్ యాక్చువల్లీ. అవును, తను చెప్పింది మీరు చాలా మంచివారని కూడా. అలా ఏం లేదండి, ఐఎమ్ జస్ట్ నార్మల్. యు ఆర్ టూ మోడెస్ట్. ఈ రోజుల్లో కూడా మీలాంటి వారు ఉండరు. అంత లేదండి. ఐల్ కమ్ టు ద పాయింట్. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? అది ఒక పవిత్ర బంధం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫెస్టివల్ అండ్ బిగ్ ఈవెంట్ ఫర్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్. And what's your opinion on serving parents and in-laws? It is our duty to serve them because we can't replace it with anything. It's another blocker and bandage for me to growth. Okay, walk చేస్తూ మాట్లాడదామా? Sure. Yeah. Nice temple అండి. Frankly speaking, మీ ఇద్దరు సిస్టర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నారు. మీరు నార్త్ పోల్ అయితే తను సౌత్ పోల్లా ఉన్నారు. నౌ ఇట్స్ రియలీ కన్ఫ్యూజింగ్. నేను యూఎస్ నుండి స్టార్ట్ అయినప్పుడు నాకు ఒక మోడర్న్ అమ్మాయి కావాలనుకున్నాను మీ సిస్టర్ లాగా. బట్ ప్రాక్టికల్గా మిమ్మల్ని కలిసాక నా ఒపీనియన్ మారిపోయింది. సో మీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? ఏం పెద్దగా లేవండి. అందంగా ఉండాలి, మోడర్న్ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఫ్యాషనబుల్గా ఉండాలి, ఇంటి పనులన్నీ చేస్తూ అమ్మని సరిగ్గా చూసుకుంటే చాలు. అయితే నేను నచ్చాలి కదా మరి? మీరు నచ్చారు, బట్ మరీ ఇంత ట్రెడిషనల్గా ఉంటే. ఓకే, మీరు అనుకున్నట్టు అన్ని లక్షణాలు ఉన్న అమ్మాయి ఈ ప్రపంచంలోనే దొరకదు. ప్రతి అమ్మాయి తన అవసరాన్ని బట్టి తనకి తాను మోల్డ్ చేసుకుంటూ ఉంటుంది. దిస్ కుడ్ బి ఇన్ మోడర్న్ అండ్ ట్రెడిషనల్. అయినా ప్రేమ అనేది ఒక నమ్మకం, పెళ్ళి అనేది ఒక అడ్జస్ట్మెంట్. సో ప్రేమ పెళ్ళి అనేది నమ్మకంతో చేసుకునే ఒక అడ్జస్ట్మెంట్. ఒక జంటకి కావాల్సినవి ఇవే. సో ఒక విషయం చెప్పండి, మీకు ఎవరు కావాలి, హారిక ఆర్ గీతిక? టు
be frank, I'm totally confused. In fact, I wanted qualities of both of you. నేను చెప్పినట్టు దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ వన్ గో. విజయ్, మీరు రష్మిక, హారిక ప్లస్ గీతిక, రాఘవరావు's ఓన్లీ డాటర్. The girl who you met in the temple, Geetika, and the girl who met you in the pub, Harika. ఇద్దరిని మిక్సీలో వేస్తే నేను వచ్చా. నో రియలీ ఎస్, 3 weeks బ్యాకే నేను దీని గురించి మీ మదర్తో మాట్లాడా. ఒక అమ్మాయి తనకు తాను అవసరాన్ని బట్టి మోల్డ్ చేసుకుంటుంది. సో 2 weeks బ్యాక్ నేను మీ అమ్మతో మాట్లాడా. సో తను చెప్పింది నీ ఎక్స్పెక్టేషన్స్ గురించి, వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ యు ఆర్ లుకింగ్ ఫర్ అని. సో అప్పుడు నేను చెప్పాను అలాంటి వారు ఎక్కడా ఉండరు అని. అప్పుడు మీ మదర్ చాలా బాధపడింది. అది చూసి నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను చెప్పాను ఒక ప్లాన్ వేద్దామని. అప్పుడు మీ మదర్ అప్రూవల్తోనే ఇదంతా ప్లాన్ చేశాను. Can't believe this. You and my mom are really great. ఒక అమ్మాయి తనకు తాను తన అవసరాన్ని బట్టి మోల్డ్ చేసుకుంటుంది. ఈ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పడం కోసమే ఇదంతా నాటకం. Really smart. ఇప్పటికైనా మీ గురించి నిజం చెప్తారా? ఐఎమ్ ఏ స్క్రిప్ట్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను టాలీవుడ్లో. కొన్ని షార్ట్ మూవీస్ కూడా తీశాను. మీరు గనక ప్రొడ్యూస్ చేస్తే ఇంకో మూవీ కూడా తీసేస్తాను. అంటే పార్ట్నర్ కంటే ముందు ప్రొడ్యూసర్ చేసేస్తున్నావా?